హాయ్ గైస్! ఇది రీసెంట్‌గా వైజాగ్‌కి ఎళ్ళాం మేము పండగ షాపింగ్ కోసం. అప్పటి వీడియో అనమాట. నేను, మా హస్బెండ్, మా పిల్లలు అండ్ అలాగే మా అమ్మ కూడా వెళ్ళాము. మా అమ్మ చాలా రోజుల నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటుంది. సో, మేమెలాగో షాపింగ్‌కి 2 డేస్ వెళ్తున్నాం కదా! నువ్వు పిన్నాళ్ళ ఇంట్లో టైమ్ స్పెండ్ చెయ్యి. 2 డేస్ తర్వాత మాతో పాటు వచ్చేయమని చెప్పి మా అమ్మని తీసుకెళ్ళాము. మా అమ్మ అలాగా మేము చెప్పిన ట్రాప్‌లో అప్పుడప్పుడు పడిపోతుంటదనమాట. యాక్చువల్‌గా మా ప్లాన్ ఏంటంటే ఇద్దరు పిల్లల్ని మేము హ్యాండిల్ చేయలేము. అందుకే మా అమ్మని తీసుకెళ్ళామనమాట. ఆహ్, విషయం ఏంటంటే మేమెప్పుడు వెళ్ళినా సరే పండగ షాపింగ్‌కి, మా పిల్లల పుట్టినరోజు షాపింగ్‌కి వైజాగ్ వెళ్తాము. నేను ఓన్లీ మా పాపను మాత్రమే తీసుకెళ్తామనమాట. బాబుని తీసుకెళ్ళము. స్కూలుకి వెళ్ళిపోతాడు కదా! మా ధీమా ఏంటంటే మేము ఎటువంటి డ్రెస్ తెచ్చినా సరే నా కొడుక్కి సెట్ అయిపోతది. సో, వాడిని ఎక్కువగా తీసుకెళ్ళమనమాట. వాడు మాత్రం ఈసారి చాలా ఫీలయ్యాడు. ప్రతిసారి వైజాగ్ నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతున్నారని బాగా ఫీలయ్యాడు. సో, ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్దామని చెప్పి వాడికి స్కూలు సెలవు పెట్టించి మరి ఈసారి వెళ్ళాము 2 డేస్. 2 డేస్ వెళ్తే సరిపోదు గదా! మేము వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయలేం. వాళ్ళిద్దరు కూడా హైపర్ యాక్టివ్. మాకొకళ్ళు డెఫినెట్‌గా తోడుండాలి. సో, మా అమ్మకి ఇలాగా మా పిన్ని దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళామనమాట. అండ్ దట్ టూ ఫస్ట్ డే వాళ్ళకి షాపింగ్ అయిపోతే వాళ్ళ పిన్నాళ్ళ ఇంట్లో ఉంటారు కదా! మమ్మీతో పాటు. సో దట్ సెకండ్ డే మా హస్బెండ్ నేను షాపింగ్ చేసుకోవచ్చు అన్నట్టు తీసుకెళ్ళాము. మేము వెళ్ళింది వెడ్నెస్‌డే అండ్ థర్స్‌డే అనమాట. వెడ్నెస్‌డే మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 11 అయిపోయింది. వైజాగ్ రీచ్ అయ్యేటప్పటికి 1:30 అయిపోయిందనమాట. సో, మేమైతే ఫుడ్ తినేసి షాపింగ్ స్టార్ట్ చేసాం. వైజాగ్‌లో మా ఫేవరెట్ షాప్ ఏంటంటే కళామందిర్ అనమాట. జనాలు చాలా తక్కువుంటాయి. మోడల్స్ కూడా చాలా ఎక్కువుంటాయి. సో, మేమెప్పుడెళ్ళినా సరే కళామందిర్‌కే ఫస్ట్ వెళ్తామనమాట. ఫస్ట్ అయితే బాబుది చూస్తున్నాము. బాబుదైతే మీకు చెప్పాను కదా! టక్కుమని వాడిది చాలా స్పీడ్‌గా సెలెక్ట్ అయిపోతది. వాడికి జనరల్‌గా అన్నీ సూట్ అవుతాయి. సో, వాడికి వేసిన సెకండ్ డ్రెస్సే సెట్ అయిపోయింది. సో, అది తీసుకొని వెంటనే పాప సెక్షన్‌కెళ్ళిపోయాము. నాకు మెయిన్‌గా కళామందిర్‌లో నచ్చిందేంటంటే అమ్మాయిల కలెక్షన్ అయితే నిజంగా ఒక బొటీక్ వెళ్ళినట్టుంటది. మనకి ప్రైజింగ్ కూడా 3000, 4000 రేంజ్‌లో ఉంటది కానీ మనకి వెరైటీస్ చూస్తే మాత్రం చాలా హ్యూజ్ వెరైటీస్ ఉంటాయి. మనం ఒక బొటీకెళ్తే మొత్తం ఒక ఆహ్, ఐ మీన్ ఒక ఫ్లోర్ మొత్తం ఓన్లీ ఫ్రాక్స్ మోడల్సే ఉంటాయి. బట్ ఈసారి మేము పాపకి ఫ్రాక్ కాకుండా వెస్టర్న్‌లో చూద్దామని చెప్పి చూస్తున్నాము. కళామందిర్ ఓన్లీ ఫ్రాక్స్‌కి బావుంటాయి గానీ, వెస్టర్న్ అయితే అంత ఎక్కువ మోడల్స్ లేవు. అండ్ దట్ టూ మనకి ప్రైజింగ్ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. ఇప్పుడు పాపేసిన ఫ్రాక్ అయితే బావుంది గానీ, పాపకి స్టమక్ ఎక్కువ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఈ ఫ్రాక్‌లో. మా పాపకైతే అంత ఇంత కాదు స్టైలు బాబోయ్! చూసారా అంటే అసలు తట్టుకోలేము. మీరు గూడా ఒకసారి చూడండి. మేము వేసి ఎలా ఉందో చూద్దాము అంటే ఫస్ట్ దానికి నచ్చాలి. నచ్చిన తర్వాతే మనము అది ఓకే చేయాలనమాట. అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంటది. నచ్చిందంటేనే మనం చూడాలి. లేకపోతే నాకిది వద్దనేసి తర్వాత కొన్నా వేసుకోదనమాట. అనుకోవచ్చు చిన్నప్పటి నుంచి ఎందుకు పాపకి ఇలాంటివని. బట్ ఈ ఏజ్‌లోనే కదా వెస్టర్న్ వేర్ గాని ఇలాంటివి గాని వెయ్యగా మోడల్ కాలు చూడు కాలు దిగి చూడమ్మా దివి దివి నీకు అందుకే ఎప్పుడు తీసుకురాను అల్లరి నువ్వు చూసారా నా కూతురికి ఎంత స్టైలో నా కూతురులో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటదనమాట. ఐ మీన్ మనకి కొంతమంది చూసారా ఎగ్జాంపుల్ నేనే ఉన్నాననుకోండి. ఎవరైనా ఈ డ్రెస్ బాలేదు అంటే నేనింకా ఆ డ్రెస్ వేసుకోలేను. బట్ నా కూతురు అలా కాదు. దానికి నచ్చింది అంటే ఎవ్వరు నచ్చలేదన్నా సరే వినదు. నాకు నచ్చిందంటదనమాట. సో, ఇప్పటి నుంచే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా ఉంటుందనిపిస్తది నాకైతే. సేమ్ ఇంచుమించు మా చిన్న చెల్లి కూడా ఇలానే ఉండేదనమాట. ఐ మీన్ చిన్నప్పటి నుంచి అలాగే ఒకవేళ చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేదనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక చిన్న డ్రెస్ ఇంతరవ చిరిగిపోయినా, లేకపోతే జుత్తు ఇంతరవ చెదిరిపోయినా, మనం చూడ్డానికి అయ్యో! ఇలా బాలేదేమో, హెయిర్ బాలేదేమో అని మనం కొంచెం ఉంటామా? బట్ అది కూడా ఒక స్టైల్‌లాగా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటదనమాట. అది నేను మా చిన్న చెల్లిలో చూసాను. మళ్ళీ నా కూతురులో చూస్తున్నాను ఆ విషయము. ఈ మీనింగ్ తనకి తెలీదేమో గానీ, నాకు అనిపిస్తుంది జస్ట్ దానికి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ మేమెళ్ళింది లక్కీకి వెళ్ళామనమాట. లక్కీలో శారీస్ ఇవన్నీ చూసాము. బట్ లక్కీ అంటారు గానీ, లక్కీలో పెద్ద మోడల్స్ ఏం లేవు. ఓన్లీ స్టాఫ్ ఎక్కువున్నారు. జనాల కన్నా స్టాఫ్ ఎక్కువైపోయారు. ఒక నడవడానికి కూడా ప్లేస్ లేదు. చాలా చిన్న ప్లేస్‌లో. అండ్ నెక్స్ట్ మేమెళ్ళింది సీఎంఆర్ అనమాట. మేము కళామందిర్ నుంచి బయటకొచ్చేటప్పటికే
4:30 ఆర్ 5 అయిపోయింది. సో, ఈరోజే పిల్లలకి తేల్చేద్దాం అనుకున్నాం కాబట్టి, నేను మా హస్బెండ్ ఇద్దరు స్ప్లిట్ అయిపోయామనమాట. నేను పాప సెక్షన్ అండ్ అలాగే మా హస్బెండ్ బాబు సెక్షన్ చూసుకున్నాము. ఫైనల్లీ రాత్రి 9:30 అయింది. పిల్లలు ఇద్దరు షాపింగ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్. వైజాగ్ షాపింగ్ డే 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో, సబ్స్క్రైబ్. బాయ్.